చూద్దాం. సో ఇప్పుడు యాకోబు ఏం పెట్టినాడు? చారలను మచ్చలను పెట్టినాడు. దాన్నే గొర్రెలు చూసినాయి. సో నువ్వు కూడా ఏం చేయాలంటే సిలువ దగ్గరికి, వాక్యం దగ్గరికి నీ ప్రార్థనలో కూర్చున్నప్పుడు నీవు సిలువ ద్వారా ఏం పొందాలనుకుంటున్నావు? పాప క్షమాపణ పొంది ఉన్నావు, పాప క్షమాపణ కావాలా పొందుకో, విడుదల కావాలా పొందుకో, మ్యారేజ్ పొందుకో, బిజినెస్ పొందుకో, కారా చూడాలి, ఆ చువ్వ మీద రాసుకోవాలి. అంటే నువ్వు ఆత్మ సంబంధమైన మనస్సుతో, ఆత్మ సంబంధమైన కన్నులతో నువ్వు ఏం చేయాలంటే మొదట వాటిని చూడాలి. అని నువ్వు ప్రార్థన కూర్చున్నప్పుడు ఆ సిలువను చూడు, సిలువలో నుంచి ఆయన నీకు ఇచ్చిన ఆశీర్వాదాలను చూడు. ఒక 5 minutes కళ్ళు మూసుకొని చూడు, ప్రభు నాకు ఒక ఇల్లు కావాలి, ఏ ఇల్లు కావాలి, ఆ ఇంట్లో నువ్వు ఉన్నట్టు. ఒక రోజులో అయిందా అది? ఒక రోజులో జన్మనిచ్చిన గొర్రెలు వస్తూ ప్రతిదినం వచ్చినప్పుడు గొర్రెలు జన్మనిచ్చినాయండి. సో నువ్వు కూడా ఇది ఆత్మలో నువ్వు మొదట చూసి ప్రతిదినము దీన్ని ప్రాక్టీస్ చేసినప్పుడు ఆత్మలో నీకు ద్వారం తెరవబడుతుంది. సో అందుకే దేవుడు నువ్వు చూచిన ఎడల్లా అప్పుడు పొందుకుంటావు. మనం ఎందుకు పొందుకోమంటే ప్రార్థన చేస్తాం, చూడం. సో అది చూచే కళ, ఆ యొక్క అభిషేకము, ఆ యొక్క మనస్సు మనకు దేవుడు కలుగజేయుగా. ఏమైనా